Hi students. So previous class లో మనం స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్ అనేది చూసాం. సో సింగిల్ వేరియబుల్ మోడల్ అంటే మనం ఏదైతే క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నామో కాస్ట్ అండ్ టైం ఎఫర్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి దానికి ఓన్లీ వన్ వేరియబుల్ మాత్రమే యూస్ చేస్తే దాన్ని మనం సింగిల్ వేరియబుల్ మోడల్ అన్నాం. సో ఇక్కడ నేమ్లోనే మనకి చెప్పినట్టుగా మల్టీ వేరియబుల్. సో మనం కాస్ట్ ఎఫర్ట్ టైం క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే మోర్ దాన్ వన్ వేరియబుల్ అంటే నాట్ ఓన్లీ సింగిల్ వేరియబుల్ మల్టిపుల్ వేరియబుల్స్ యూస్ చేస్తూ మనం క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ అదే కాన్సెప్ట్ని మనం స్టాటిక్ మల్టీ వేరియబుల్ మోడల్ అంటాం. సో ఈ మల్టీ వేరియబుల్ మోడల్కి బిఫోర్ దాట్ మనం దేని మీద బేస్ అవుతాము అంటే ఏదైతే సింగిల్ వేరియబుల్ మోడల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అండ్ సింగిల్ వేరియబుల్ మోడల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో దాని మీద బేస్ అవుతూ మనం ఈ స్టాటిక్ మల్టీ వేరియబుల్ మోడల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎఫర్ట్కి ఒక ఫార్ములా అండ్ డ్యూరేషన్కి ఒక ఫార్ములా, బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రొడక్టివిటీ దట్ ఈస్ ఒక ప్రాబబిలిటీ కోరిలేషన్ని బేస్ చేసుకుని కోరిలేటెడ్ ప్రొడక్టివిటీ ద్వారా మనం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం. సో ఫస్ట్ these model are based on before model, that is static single variable model. Next, in this model several variables, that is multiple variables, are needed to describe the software development process. So ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో మనకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ కోసమే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో అదే డెవలప్మెంట్ ప్రాసెస్లో మనకి ఈ మోడల్ అనేది మల్టిపుల్ వేరియబుల్స్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ సమ్ ఈక్వేషన్స్ అనేవి కంబైన్ చేస్తూ సమ్ వేరియబుల్స్ని యూజ్ చేస్తూ మనం ఎస్టిమేషన్ ఆఫ్ ది టైమ్ అండ్ కాస్ట్ అనేది మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. ద థర్డ్ పాయింట్ ఈస్ some equations combined these variables to give the estimation of cost and time. సో కాస్ట్ని టైంని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఎస్టిమేట్ చేస్తాం. సో ఈ ఫార్ములాస్ని మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే IBM గివ్స్ ఏ ఈక్వేషన్ ఫర్ రిలేషన్షిప్ బిట్వీన్ LOC అండ్ ఎఫర్ట్. సో మనకి ఫార్ములాస్ ఏంటి అంటే ఇక్కడ ఎఫర్ట్కి ఒక ఫార్ములా అండ్ డ్యూరేషన్కి ఒక ఫార్ములా, దట్ ఈస్ ఎఫర్ట్ ఫార్ములా ఈ ఈక్వల్ టు మనకి సింగిల్ వేరియబుల్కి మల్టీ వేరియబుల్కి ఫార్ములాస్ చేంజ్ అవుతాయి. ఈ ఈక్వల్ టు 5.2 L పవర్ 0.91. సేమ్ అక్కడ కూడా వాల్యూస్ డిఫరెంట్ బట్ మనం యూజ్ చేసేది లైన్స్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ కూడా సేమ్ మనం అదే యూజ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ డ్యూరేషన్ D equal to 4.1 L power 0.36. సో సేమ్ అక్కడ కూడా డ్యూరేషన్కి వన్ ఫార్ములా ఉంటుంది బట్ ఇక్కడ వాల్యూస్ అనేవి డిఫరెంట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ద ప్రొడక్టివిటీ ఇండెక్స్ మనం యూజ్ చేస్తాం ఎక్స్ట్రా. సో దట్ ఈజ్ యూజెస్ 29 వేరియబుల్స్. సో టోటల్గా మనం ఆ ప్రొడక్టివిటీని బేస్ చేసుకోవడానికి ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అంటే 29 వేరియబుల్స్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా హైలీ కోరిలేటెడ్ ప్రొడక్టివిటీ. సో మనం మ్యాథమెటిక్స్లో ఎలా అయితే మెన్షన్ చేస్తామో
సో అలానే ఇండెక్స్ ఐ ఈక్వల్ టు సమేషన్ ఐ ఈక్వల్ టు 1 to 29. మనం ఏంటంటే 1 నుంచి 29 వరకు రిప్రజెంట్ చేయడం కోసం ఇక్కడ సమేషన్ అనేది యూజ్ చేస్తాం, WIXI. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్. సో ఈ ఇండెక్స్ క్యాలిక్యులేషన్కి మనం యూజ్ చేసే టోటల్ వేరియబుల్స్ 29 వేరియబుల్స్. సో ఈ 29 వేరియబుల్స్ యూజ్ చేస్తూ వాట్ ఈస్ WI అంటే WI ఈక్వల్ టు వెయిట్ ఫ్యాక్టర్. So what is the WI and that is weight factor from ith variable. So ith variable means xi. Xi equal to that is -1 or 0 or 1. So xi అనేది ఓన్లీ 3 వేరియబుల్స్ మాత్రమే మనం కంటైన్ చేస్తాం, either -1 or 0 or 1. బట్ ఇక్కడ ith వేరియబుల్ మీన్స్ i అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ అవుతుంది అంటే 1 నుంచి 29. టోటల్ మనకి 29 వేరియబుల్స్ అనేవి మనం ఐకి యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ WI మీన్స్ వెయిట్ ఫ్యాక్టర్. సో టోటల్గా ఎఫర్ట్, డ్యూరేషన్ అండ్ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ ఇన్ స్టాటిక్ మల్టీ వేరియబుల్ మోడల్. బట్ సింగిల్ వేరియబుల్కి వచ్చేసరికి ఓన్లీ 1 వేరియబుల్ బేస్ చేసుకుంటాం, బట్ మల్టీ వేరియబుల్కి వచ్చేసరికి మల్టిపుల్ వేరియబుల్స్ని మనం యూజ్ చేస్తూ ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ప్రాసెస్ చేయడానికి మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ క్యాలిక్యులేటింగ్ ఎఫర్ట్, డ్యూరేషన్ అండ్ ఇండెక్స్, and sometimes we are calculating documentation. Okay, thank you.